బ్రేకింగ్ న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో జనసేన పార్టీలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ ఆవేదనను పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని పవన్ ముందు నేతలు వాపోయినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చినట్లుగా సమాచారం. తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నా తమకు మాత్రం ఆ గౌరవం దక్కడం లేదని నేతలు అసహనం వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ విషయంలోనూ జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయడం లేదని, స్థానిక టీడీపీ నేతలు అంతా తామై వ్యవహరిస్తున్నారని వారు పవన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర స్థాయిలో పూర్తి సహకారం అందిస్తున్నామని, అయితే నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదని నేతలు పవన్ ముందు వాపోయినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించడం వల్ల పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుతో మాట్లాడి రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోరినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ప్రధానంగా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సంఖ్యతతో ఉన్నా కూడా అసలు పార్టీకి సంబంధించి విభేదాలు ఎందుకు వచ్చాయనుకోవాలి క్యాడర్ లో. మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా ఇటు పవన్ కళ్యాణ్ కి వివరించారు కాబట్టి మరి పవన్ నుంచి ఎటువంటి హామీ వచ్చిందనుకోవచ్చు? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిసి దాదాపుగా 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిరమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో సీఎం, డిప్యూటీ సీఎంకి సంబంధించి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఒకరినొకరు కలుపుకొని పోతూ ప్రతి కార్యక్రమంలో కూడా ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఆయనకు గౌరవం ఇచ్చి ఆయనకి చాలా గౌరవప్రదంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ స్థాయిలో గౌరవం అంటే చంద్రబాబు సైతం కూడా డిప్యూటీ సీఎంస్కి పవన్ కళ్యాణ్కి ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతున్న స్థాయిలో గౌరవం వస్తుంది. అయితే నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవమే. ఈ డిస్టర్బెన్స్ని సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీల్లో కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇక రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి 164 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నారు. 134 టీడీపీ, 22 జనసేన, 8 సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఏదైతే 22 మంది శాసనసభ్యులున్న జనసేన నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ నాయకులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాము. కానీ 134 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం జనసేన కార్యకర్తలకి, నేతలకి మాత్రం ఏ స్థాయిలో కూడా టీడీపీ నేతలు సహాయ సహకారాలు అందజేయటం లేదని చెప్పి ఎమ్మెల్యేలు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన కానీ, ప్రభుత్వం పైన కానీ ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ధీటుగా జవాబిస్తున్నాము. కానీ తమకు ఆ స్థాయిలో గౌరవం, మర్యాద దక్కట్లేదు. దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి దాదాపుగా 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు గతంలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి సత్యకుమార్, టీడీపీ నుంచి మంత్రి నారా లోకేష్, 3 పార్టీల నుంచి 3 సమన్వయం కోసం ఒక కమిటీ కూడా వేశారు. సో ఆ కమిటీకి సంబంధించి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ సైతం జోక్యం చేసుకొని చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి సమస్య ఉంది, ఆ సమస్యని పార్టీ దృష్టికి, అలాగే కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నాను. ఇంకా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, వాటిని త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ సైతం చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించి విభేదాలు ఒక్కొక్కటిగా సమస్యపోతున్నాయి. ఇంకా ఒక 20-25 నియోజకవర్గాల్లో మాత్రం 2 పార్టీల మధ్య సఖ్యత లేదు. అసలు 2 పార్టీల మధ్య సఖ్యత ఎందుకు రాలేదనే దానికి సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నేతలు కీలకంగా వ్యవహరించి టీడీపీ నేతలు ఇబ్బందులు పాల్చేసిన వ్యక్తులని జనసేనలో చేర్చుకోవడం జరిగింది. సో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు జనసేనలో చేరారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే విభేదాలు ఉన్నట్లు కూడా పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. సో వాటిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మన ఉదాహరణ చూసుకుంటే కనుక ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా ఒంగోలు తీసుకుంటే అక్కడ దామరచల జనార్దను, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉప్పు నిప్పుగా ఉంటారు. కానీ అక్కడికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకరిపై ఒకరు వ్యక్తిగత వైరం కూడా కొనసాగుతుంది. సో అక్కడ సెట్ అవడానికి టైం పట్టే అవకాశం ఉంది. అక్కడ సెట్ అయ్యే పరిస్థితి కూడా జరుగుద్దనే అనుమానం ఉంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు నియోజకవర్గం, అక్కడ ధూళిపాళ్ల నరేంద్ర అలాగే మాజీ ఎమ్మెల్యే సంబంధించి కూడా కిలార్ రోసయ్య ఉన్నారు. కిలార్ రోసయ్య గత ప్రభుత్వ హయాంలో నరేంద్రను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సంఘం డైరీని లాక్కునే ప్రయత్నం చేసి సంఘం డైరీలో తనిఖీలు చేసి నరేంద్రని ఇబ్బందులు పాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే ఆయన జనసేనలో చేరి నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూస్తున్న పరిస్థితి. సో ఇట్లా ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో ఉప్పు నిప్పుగా ఉన్న నియోజకవర్గాలు ఒక 7-8 ఉన్నాయి. సో ఆ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరట్లేదనే అభిప్రాయాన్ని జనసేన ముఖ్య నేతలు గమనించారు. సో వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.